తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో డిమాండ్ చేశారు. జై తెలంగాణ నినాదాలతో మారుమోగించారు. అనంతరం సభ నుండి వాకౌట్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో డిమాండ్ చేశారు. జై తెలంగాణ నినాదాలతో మారుమోగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సభ నుంచి శాసన మండలిలో సభ నుంచి వాకౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంతా కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏమంటున్నారో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మండలిలో పట్టుబట్టారు. గవర్నర్ పై ధన్యవాద తీర్మానం చెప్పేందుకు ముఖ్యమంత్రి ప్రసంగం స్టార్ట్ చేసే అసెంబ్లీ మండలిలోకి రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. ఎందుకంటే తెలంగాణ కోసము తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణనే తన ఊపిరిగా తీసుకున్న కేసీఆర్ పై ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా మండలిలో నిరసనలు తెలిపారు. జై తెలంగాణ నినాదాలతో మండలి మొత్తం మారుమోగిపోయింది. ఇక ఎందుకంటే ఈ మధ్యనే అటు రవీంద్ర లో మాట్లాడుతూ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై యావత్ తెలంగాణ సమాజం కూడా వ్యతిరేకించింది. ప్రజలు కూడా దీన్ని తప్పుపట్టారు. మేధావులు అటు అన్ని వర్గాల ప్రజలు కూడా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఈ రోజు ఇదే విషయంపై మండలిలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. నిరసన తెలిపారు. అయితే ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే అటు మంత్రులు కూడా రేవంత్ రెడ్డి కూడా కొంత సపోర్ట్ గా కూడా మాట్లాడారంటూ దురుసుగా కూడా వ్యవహరించారు. అటు మంత్రి కొండా సురేఖ సైతం ఏమంటారంటే సభలో ఉంటే ఉండండి, పోతే ఉండండి మాట్లాడారని కూడా మాట్లాడారు. అయితే దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలోనే మంత్రులు అటు వారంతా నడుస్తున్నారు కాబట్టి సభలో జరుగుతున్న తీరుపై వీరంతా కూడా వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అయితే బయట మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ఇప్పటికే యావత్తు ప్రజలు ఖండించిన పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే అటు 10 ఏళ్ల పాటు తెలంగాణను ఎంతో సుసంపన్నంగా నిలిపారు. దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలిపారు. అటు రైతులకు సంబంధించి కావచ్చు, అటు అన్ని సంపన్న వర్గాలకు సంబంధించి కూడా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉండేది, తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు తెలంగాణను ఎంతో అద్భుతంగా తీర్చారు. దేశానికి రోల్ మోడల్ గా నిలిచారు. అలాంటి నేతను పట్టుకొని రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాత్రం పూర్తిగా ఖండించారు. శాసన మండలి వేదికగా కూడా తమ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఈ రోజు వాకౌట్ చేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన పాలనా దక్షుడు అయిన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు.